క్షుద్ర పూజలతో భయపెట్టించాడు. 3 కోట్లు కొట్టేశాడు. ఆరోగ్యం బాగు చేయాలని వెళ్లిన దంపతులను బురిడి కొట్టించాడు దొంగబాబా. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో చోటు చేసుకుంది. తమ గోడును ఎమ్మెల్యే పార్థసారథితో చెప్పుకున్నారు. బాధితులు తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వెంకటయ్య, పద్మ, దుర్గాసింగ్ అనే దొంగబాబా దంపతులకు కట్టుకథలు చెప్పి మొదట 80 లక్షలు కాజేశాడు. అనంతరం ప్రాణహాని ఉందని బాధితుల నుంచి సుమారు 3 కోట్లు వసూలు చేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన దంపతులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని దుర్గాసింగ్ ను కోరారు. దాంతో అతడు బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని డీఎస్పీతో మాట్లాడగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేమని డీఎస్పీ తెలిపారు. ఇచ్చిగారి అనే గ్రామంలో దుర్గాసింగ్ అనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఆరోగ్యం బాగు కోసం వెళ్తే ఇంట్లో ఏదో చెడు దృష్టి ఉంది, అక్కడ పూజలు చేయాలని చెప్పిండు. వచ్చి చూసిండు, పూజలు చేసిండు, ఇంట్లోకి వెళ్ళి ఏమో బూంచిండు. తర్వాత పొలంలో విగ్రహం ఉంది, అది తీస్తే గాని ప్రాణాలు నిలవవు, అది తీయకపోతే చనిపోతారని చెప్పి బెదిరించి దానికోసం పూజల పేరున డబ్బులు చాలా తీసుకున్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తే 3 కోట్ల దాకా తీసుకున్నాడు సార్. పొలం దగ్గర ఒక గుంత దోకిచ్చిండు, అక్కడ ఒక విగ్రహం తీసిండు. అది ఎలా తీసిండ్రు అనేది మాకు తెలియదు, తీసిండు ఒకటి మాకు తెలుసు. దాని పని మీద ఢిల్లీ చాలా సార్లు తీసుకుపోయిండు. దాని ఖర్చు మొత్తం మా చేతే పెట్టించిండు. క్షుద్ర పూజలతో భయపెట్టి తెలంగాణలోని దంపతుల నుంచి 3 కోట్లను వసూలు చేశాడు బురిడి బాబా. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, హిమబిందు క్షుద్ర పూజలు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని ఓ దంపతుల నుంచి 2.5 కోట్ల నుంచి 3 కోట్లు కొట్టేసిన నకిలీ బాబా ఘరానా మోసం వనపర్తి జిల్లా పెబ్బేరులో చోటు చేసుకుంది. భూమిలంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, పద్మ దంపతులు కొన్నేళ్లుగా వనపర్తి జిల్లా పెబ్బేరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కొన్ని నెలలుగా అనారోగ్యం బారిన పడడంతో ఆరోగ్యం కుదట పడాలంటే ఒక గురువు ఉన్నాడని అతనికి తెలిసిన కొందరు స్నేహితులు చెప్పడంతో వారు కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో దుర్గాసింగ్ ను బాబాను ఆశ్రయించారు. దాంతో అతడు వారి ఇంటికి వచ్చి, ఆ పెబ్బేరులోని వారి ఇంటికి వచ్చి చాలా నెలలుగా పూజలు చేశాడు. దాంతో పాటు నకిలీ బాబాకు అందజేశారు ఆ దంపతులు. దీంతో పాటు పొలంలో పూజలు చేసి 3 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసి చూపించాడు. దీంతో వారు పూర్తిగా బాబాను నమ్మడంతో ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉందని మరోసారి బెదిరించి దాన్ని అమ్మేస్తే కోట్లు వస్తాయని, అది కూడా ఢిల్లీలో అయితే ఇతర దేశస్తులు కొంటారని చెప్పి 5 సార్లు కూడా ఢిల్లీ తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే విడతల వారీగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆ దంపతులు ఆ బాబాకు ముట్టజెప్పారు. మొత్తంగా నగదు డబ్బులే, ఎక్కడ కూడా చెక్కు గాని ఇతర కాకుండా మొత్తం నగదుని అందజేయడంతో అతను మొత్తంగా 2.5 నుంచి 3 కోట్లు దండుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇతను బాబా దొంగ బాబా అని, దీని తర్వాత కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పడంతో వారు ఏకంగా ఆదోనికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మందితో అంటే వాళ్ళ అనుచర వర్గంతో బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో వారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని కూడా ఆశ్రయించారు. ఆ నకిలీ గురువును నమ్మి మోసపోయిన ఎమ్మెల్యేతో వారు జరిగిన అన్యాయం చెప్పుకుంటే అది కూడా తను పరిష్కరిస్తానని పోలీసులకు చెప్తానని కూడా చెప్పారు. అక్కడ పోలీసులు కూడా కేసు వీళ్ళు ఇచ్చినది నగదు కానీ ఇతర ఏది కూడా సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు కూడా చేతులు చేసిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.